కామారెడ్డిపట్నంలో ఇలాంటి విపత్తు రావడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధిత కుటుంబాలకు పర్యటనలు, పరామర్శలు ముఖ్యం కాదని, సహాయం చేయడం, వారిని ఆదుకోవడం ముఖ్యమన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు కామారెడ్డి నియోజకవర్గంలో 4 మంది చనిపోవడంపై విచారణ వ్యక్తం చేశారు. ట్రైబల్ బాయ్స్ హాస్టల్ నుంచి ఆ పక్క నుంచి పెద్ద ఎత్తున వరద రావడం, దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో ప్రజలకు ఏం చేయాలనో తోచని పరిస్థితిలో ఇబ్బందులై ఆర్థికంగా బాగా నష్టపోవడం జరిగింది. మొన్న మేము కాలనీలో, మీ అందరి సాక్షిగా మొన్న కాలనీలో వెళ్ళినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ డోర్ వరకు ఇంట్లో నీళ్లు వెళ్ళిపోయినాయి. మొత్తం నీకు ఆ నిలిచిపోయినటువంటి ఆ బురద మొత్తం మనకు కనబడతా ఉంది స్పష్టంగా. ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఒకటి కూడా చేతికి అందకుండా పోయింది నష్టం. అది మామూలు నష్టం కాదు. ఇది ఎవరం పూడ్చే నష్టాన్ని పూడ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈ రోజు వరకు అందిన సమాచారం ప్రకారం కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 4 మరణించడం జరిగింది. ఒకరు బేబీపేట్ మండల్ జనగామ గ్రామంలో కప్పర రాజిరెడ్డి అనే రైతు బర్లు